Dear people of God, greetings to you all in the matchless name of our Lord and Savior Jesus Christ. I am happy to be back to you to meditate on the topic, a time of redemption. Lent, a time of redemption. లెంట్ విమోచన సమయము అనే అంశాన్ని గురించి ధ్యానం చేస్తాం. తలలోంచి ప్రార్థన చేస్తాం. మా దేవ వాక్య ధ్యానంలో నీ కృప మాకిచ్చి ఇప్పుడు నీవే మా అందరితో మాట్లాడమని యేసునామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలారా, మరొక సంవత్సరం లెంట్లోనికి మనం ప్రవేశించనై ఉన్నాం. లెంట్ కొరకైన ప్రిపరేషన్ ఇది. దిస్ ఈస్ ద ప్రిపరేషన్ ఆఫ్ లెంట్. వాట్ ఈస్ లెంట్? ఆల్వేస్ వీ మెడిటేట్ on the Ash Wednesday and all these Sundays of the Lent we meditate. I tell you, Lent is something that we remember the sacrifice of Jesus Christ. Lent is something that we remember the generous acts of God for bringing all of us near to Him. ఆయనకు సమీపంగా మనల్ని తీసుకుపోవడానికి, ఆయనకు దగ్గరగా మనల్ని చేసుకోవడానికి దేవుడు చేసే ఒక ప్రయత్నం ఇది. మరి లెంట్ కాలం అంటానికి మనం ఉపవాసాలు అవి ఇవి ఏమేమో అంటాం. బట్ వాట్ ఈజ్ ది యాక్చువల్ లెంట్? ఏమి యెషయా ప్రవక్త బోధిస్తున్నాడు మనకు అనంటే, ఇన్ ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 58 verse 5 to 10 he speaks. నీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసముండరు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుష్యుడు తన ప్రాణమును బాధపరచుకొనవలసిన దినం అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తలవంచుకొని గోనెపట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుండట ఉపవాసమా? అట్టి ఉపవాసం యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకొందురా? యు సీ, హీ సేస్ యు ఫాస్ట్ ఆల్ దీస్ లెంటన్ డేస్. బట్ Isaiah is giving a new dimension. He is talking about a new thing. You see, fasting, what do you mean by fasting yourself? Do you harm your body? Yeah, is that the day how you should harm your body? మీ దేహాలను మిమ్మల్ని మీరు బాధపరుచుకున్న దినాలు అట్టివా? ఉపవాసములుండు దినములు అట్టివేనా? అండ్ హీ గివ్స్ ఎ న్యూ డైమెన్షన్ ఆఫ్ ఫాస్టింగ్. ఏమంటున్నాడు ఆయన అంటే, మీరు అన్నం తినకుండా కడుపు మార్చుకొని పస్తులు ఉండటం ఇది కాదు నేను మీ నుండి ఆశించే ఉపవాసం. మరి ఏదని అంటున్నాడు ఆయన అంటే, దుర్మార్గులు కట్టిన కట్టను విప్పుటయు, కాడిమాను మేకులు తీయుటయు, పడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము. ఆహారం ఆకలి కొనిన వానికి పెట్టాలి. యూ షుడ్ గివ్ టు పీపుల్ హూ ఆర్ హంగ్రీ. దిక్కుమాలిన బీదలను మీ ఇంట్లో చేర్చుకోవాలి. వస్త్రహీనునికి వస్త్రం ఇవ్వాలా. ఇది కదా దేవునికి ఇష్టమైన ఉపవాసము. దిస్ ఈజ్ వాట్ హీ స్పీక్స్. ఫుల్ఫిల్ ద నీడ్స్ ఆఫ్ ద పీపుల్ హూ కమ్ టు యూ. ఫుల్ఫిల్ ద వాంట్స్ ఆఫ్ ద పీపుల్. దిస్ ఈజ్ వాట్ ఫాస్టింగ్ ఈజ్. ఇఫ్ యూ డూ దిస్, యూ ఫాస్ట్ ఎవ్రీ డే. అంతేగాని మనం అన్నం తినకుండా ఉండి మనం బాధపడి అట్లాంటిది చేసేది శ్రమదినం అని ఆయన యెషయా ప్రవక్త అంటలేడు. ఇట్లాంటిది కాదు ఉపవాసం అని ఆయన అనటం లేదు. ఆయన చెప్పే మాట, ఆకలి కొన్న వారికి అన్నం పెట్టండి, వస్త్రహీనునికి వస్త్రాలు ఇవ్వండి, బీదలకు దిక్కుమాలిన వారిని మీ ఇంట్లో చేర్చుకోండి, వాళ్ళకు అన్నపానములను ఇవ్వండి. ఇది ఉపవాసము. దేవునికి ఇష్టమైన పనులు ఇవన్నీ. ఆల్ దిస్ కమ్స్ అండర్ లవ్ యువర్ నేబర్ యాజ్ యూ లవ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు ఎట్లా ప్రేమించుకుంటారో మీ ఇతరులను, మీ పొరుగు వాళ్ళని కూడా మీరు అట్లా ప్రేమించండి అని యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన మాటని యెషయా ప్రవక్త అంటున్నాడు. ఫుల్ఫిల్ ద డిజైర్స్ ఆఫ్ పీపుల్, ఫుల్ఫిల్ ద నీడ్స్. దే ఆర్ ద బేసిక్ నీడ్స్. ఒక సామాన్యమైనటువంటి అక్కరలవి. ఆకలి ఉన్న వాళ్ళకి అన్నం పెట్టడం, ఇది ఉపవాసం. నువ్వు అన్నం తినకుండా ఉండి, నువ్వు బాధపడి, నువ్వు తల వంచుకొని, నువ్వు తలకు నూనె పెట్టుకోకుండా అట్లా అది కాదు ఉపవాసం అని ఆయన అంటున్నాడు. 10వ వచనములో, ఆశించిన దానిని ఆకలి కొనిన వానికిచ్చి శ్రమపడిన వారిని తృప్తిపరచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారం నీకు మధ్యాహ్నము వలె ఉండును. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమందు ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును, నీవు నీరు గట్టిన తోట వలె ఉంటావు. యూ విల్ ఫ్లరిష్ వెన్ యూ డూ ఆల్ దీస్ థింగ్స్. మీరు బాగుండడానికి, క్షేమంగా ఉండడానికి మీరు చేయాల్సిన పనులన్నీ ఇది అసలు ఉపవాసం అంటున్నాడు ఆయన.
అక్కర్లలో ఉన్న వాళ్ళు అక్కర్లు తీర్చడం వల్ల మీరు క్షామకాలం అందు మీరు ఆశీర్వదింపబడతారు అని యెషయా ప్రవక్త ద్వారా ప్రభుల వారు మనకు సెలవిస్తున్నాడు. మరి రోమిలకు పత్రిక రాస్తా పరిశుద్ధ పౌలు భక్తుడు లెంట్ అంటే దేవుని జ్ఞాపకం చేసుకునేటటువంటి సమయంలో మన ప్రవర్ధన ఎట్లుండాలో ఆయన చెప్తున్నాడు. ఎట్లుండాలని అంటున్నాడు ఆయన మన ప్రవర్ధన అనంటే 5వ వచనంలో నీ కాఠిన్యమును, రోమిల పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెదకు వానికి నిత్య జీవమును ఇచ్చును. అయితే ఎట్లాంటి పనులు మీరు చేయకూడదు అంటున్నాడు ఆయన. అందరినీ వారి క్రియలను బట్టి వాళ్ళకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. అయితే మీరు ఎట్లా ఉండకూడదు, ఉపవాస దినముల యందు లేదో ఈ లెంట్ కాలం అందు, లెంట్ కాలం మాత్రమే కాదు, ప్రతి దినము క్రీస్తును అనుసరించేటువంటి వారుగా, క్రీస్తు పిల్లలుగా మనం ఉండాల్సిన బ్రతుకు మీరు నేను మనం అందరము ఏవి ఉండకూడదు మనలో అంటున్నాడు ఆయన. అంటే అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్కార్యము చేయు ప్రతి మనుషుని ఆత్మకు మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా శ్రమయు వేదనయు కలుగును. చూసి భేదములు పుట్టిస్తున్నామా మనము ఒకరికి భేదాలు కొట్లాటలో రేకెత్తిస్తున్నామా, లేదో సత్యమునకు మనం లోబడక దుర్నీతికి లోబడుతున్నామా? ఇఫ్ యు డూ దిస్ దేవుని ఉగ్రతకు మనం లోను కావలసి వస్తుంది. కాబట్టి అట్లీస్ట్ డ్యూరింగ్ దిస్ లెంట్ లెట్ us ప్రిపేర్ అవర్ సెల్ఫ్. యు సీ, let us learn that we should live a good life. మనుషులకు భేదాభిప్రాయములు పుట్టించువారు మనం అయితే అసలు నువ్వు దేవుని బిడ్డవని కూడా చెప్పుకోలేవు. నువ్వు వాక్యం చెప్పే కథ కాదు కదా, నువ్వు అసలు నేను దేవుని బిడ్డనని కూడా నువ్వు చెప్పుకునే అర్హత నీకుండదు. వాని మీద వీనికి చెప్పి వీని మీద వానికి చెప్పి కొట్టాటలు రేపే వానివి నువ్వైతే యూ షుడ్ ఆన్సర్ గాడ్ సమ్ డే. యూ మస్ట్ ఆన్సర్ గాడ్ సమ్ డే. చూసి తర్వాత యేసుక్రీస్తు ప్రభుల ఒక గొప్ప మాదిరిని మన ముందుంచుతున్నాడు. ఆయన పరిశుద్ధ యోహాను సువార్త 5వ అధ్యాయంలో బెతస్దా కోనేటి దగ్గర, మనకందరికీ తెలిసింది, బెతస్దా కోనేటి దగ్గర ఒక జబ్బు గలవాడు చాలా ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి కూర్చుని ఉన్నాడు. దేవదూత వస్తుంది, ఆ నీటిని కదిలిస్తుంది, ఎవరో ముందు పోతున్నారు, దాంట్లో దిగుతున్నారు, స్వస్థత పొందుతున్నారు, వెళ్ళిపోతున్నారు. 30 ఏళ్ళ నుంచి వీడిని పట్టించుకునే నాదుడే లేడు. నోబడీ కేర్డ్ ఫర్ దిస్ ఫెలో. యేసుక్రీస్తు ప్రభుల వారు నేరుగా అతని దగ్గరికే పోతున్నాడు. అంటే అక్కర ఎవరికి ఉందో వారిని వెతకాల మనం. దే మే నాట్ కమ్ టు యూ. యూ మస్ట్ ఫైండ్ పీపుల్ హూ ఆర్ ఇన్ నీడ్. యూ మస్ట్ సర్చ్ ఫర్ పీపుల్ హూ ఆర్ ఇన్ నీడ్. జీసస్ ఈజ్ వాచింగ్ అట్ దిస్ ఫెలో హూ వాజ్ సిట్టింగ్ దేర్ విత్ సిక్నెస్ ఫర్ అబౌట్ 30 long years. And nobody were there to take care of him. Nobody were there to bother about him. Jesus Christ caught hold of this fellow. He went to him and asked, "Man, what do you want? Don't you want to go and dip yourself in the water?" నాకు ఇష్టమే ప్రభు, అయితే నన్ను తీసుకొని పోయేవాడు ఎవ్వడు, దేర్ ఆర్ నోబడి ఫర్ మీ. అటువంటి వారి కొరకు మీరు జీవించాలా? ఈ లెంట్ కాలంలోనన్నా మనం ప్రయత్నం చేస్తాం. అసలు ఏ సహాయము దొరకనటువంటి వారు ఉన్నారు ఈ లోకంలో, వాళ్ళ దగ్గరికి పోదాం, వాళ్ళతో క్రీస్తు ప్రేమను పంచుకుందాం. క్రీస్తు ప్రభుల వారు ఈ బెతస్దా కోనేటి దగ్గర నేరుగా అతని దగ్గరికే పోయినాడు, అతనికి స్వస్థతనిచ్చినాడు. నీటిలో మునిగి స్వస్థత పొందుతున్నారు అందరూ. అసలు ఏ నీట మునగకనే యేసునాథుడు తన నోటి మాట చేత ఇతన్ని స్వస్థపరిచి లేయి, నీ పరుపెత్తుకొని నువ్వు వెళ్ళిపోమ్మని పంపిస్తున్నాడు. హీ వాజ్ హీల్డ్ ఆన్ హిజ్ వే. హీ వాజ్ హీల్డ్. అండ్ జీసస్ ఈజ్ అవర్ మోడల్. సర్చ్ ఫర్ పీపుల్ హూ ఆర్ ఇన్ నీడ్. అవసరతలలో అక్కర్లలో ఉన్న వాళ్ళను వెతకి వాళ్ళ అక్కర్లను తీర్చడానికి ప్రయత్నిస్తాం. ఇది లెంట్ కాలం అంటే, ఇది ఉపవాసం అంటే, ఇది దేవుని జ్ఞాపకం చేసుకునే సమయం అంటే.
అంతే తప్ప మనము ఏదో అన్నం తినకుండా ఉండి మనం దిగులుగా చింతగా ఇట్లా కూర్చొని ఇది ఉపవాసం అని అనుకోవద్దండి. సర్చ్ ఫర్ వాట్ ఈస్ ట్రూ, సర్చ్ ఫర్ వాట్ ఈస్ గుడ్, సర్చ్ ఫర్ వాట్ జీసస్ థాట్ us. యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు నేర్పిన ఉపవాసం ఇది. దీని వెంబడి ప్రయాణం చేస్తాం, దీని వెంబడి పరిగెత్తుదాం. మన విశ్వాసాన్ని కాపాడుకొని అర్థవంతమైనటువంటి లెంట్ కాలాన్ని మనం అనుభవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు సదాకాలం మనల్ని అనుగ్రహించునుగాక. ఆమెను ప్రార్థన చేస్తాం. మా దేవా, వాక్యం కొరకు స్తోత్రం. మీరైన ప్రతి బిడ్డను దీవించండి. అనారోగ్యంతో బాధపడే వారిని మీ గాయపడిన హస్తాలతో ముట్టి స్వస్థత దయచేయండి. దీర్ఘకాలిక జబ్బుల చేత పీడింపబడే వారికి స్వస్థతనండి. మరలా మేము వాక్యం ధ్యానించరకు నీ మేలు మాకు ఇమ్మనేస్తున్నామని వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్. త్రియేక దేవుని ఇప్పుడు సదాకాలం మీకు తోడుగుండుగాక. ఆమెన్.